హాయ్ ఆల్. జై శ్రీరామ్ అందరికి. నేను మహాభారతంలో లాస్ట్ ఎపిసోడ్లో మీకు ఎక్కడి వరకు చెప్పా అంటే అర్జునుడు అంటే ఎలా అంటే స్వర్గం వెళ్ళేసేసి ఇంద్రుడి దగ్గర మిగతా దేవీ దేవతల దగ్గర ఉండే అన్ని అస్త్రాలన్నీ తీసుకున్నంత వరకు అయితే చెప్పాను అనమాట. అంటే ఇక్కడ ఆలోచించండి, ఒక సైడ్ వచ్చేసేసి అర్జునుడు అస్త్రాలన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాడు, ఇంకో సైడ్ పాండవులు ఏం చేస్తున్నారంటే అర్జునుడు ఏం చేస్తున్నాడో ఆలోచించి దాని తర్వాత ఈ విషయాలన్నీ తెలిసి సంతోషపడుతున్నారు అనమాట. సో పాండవులకి అర్జునుడు ఇలా శివుడితో పోరాడి, ఓకేనా, శివుడితోనే పోరాడి పాశుపతాస్త్రం దాని తర్వాత మిగతా అస్త్రాలు పొందాడు అని అంటే పాండవులు సంతోషిస్తారు కదా. కానీ కౌరవులు ఏం చేస్తారు, కౌరవులు ధృతరాష్ట్రుడు వీళ్ళు ఏం చేస్తారంటే బాధపడుతున్నారు అనమాట. అంటే ఏంటంటే ఈ విషయాలన్నీ ధృతరాష్ట్రుడికి దాని తర్వాత కౌరవులకి దాని తర్వాత మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇలాగా అర్జునుడు సాక్షాత్తు శివుడినే మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాడు, శివుడితోనే యుద్ధం చేశాడు అన్నట్లు తెలియంగానే వాళ్ళందరికీ తెలియని ఒక భయం స్టార్ట్ అవుతుంది అనమాట. ధృతరాష్ట్రుడి గురించి అయితే చాలా ప్రాపర్ గా మెన్షన్ చేస్తున్నారు, తనకు తెలియకుండా ఒక భయం స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటి అని అంటే మామూలుగానే అర్జునుడితో యుద్ధం చేసి గెలవడం చాలా కష్టం, అలాంటిది ఇప్పుడు అర్జునుడు శివుడితోనే సాక్షాత్తు యుద్ధం చేసి పాశుపతాస్త్రం దాని తర్వాత ఇంకా ఎన్నో అస్త్రాలను పొందాడు. అవి కాకుండా ఇంకా ఎన్నో విద్యలు అయితే పొందాడు. దాని తర్వాత దేవలోకంలో కూడా ఎన్నో అస్త్రాలు అయితే నేర్చుకున్నాడు. ఇప్పుడు అర్జునుడిని ఓడించే యోధుడు ఎవరో మన సైడ్ అన్నట్లుగా వాళ్ళంతా ఇంకా డైలమాలో పడిపోతూ ఉంటారు అనమాట. సో ఇలాగా మనం ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఒక విషయం, అర్జునుడికి అన్ని అస్త్రాలు వచ్చేసేసి దేవరాజు దాని తర్వాత మిగతా దేవతలందరూ ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు అని అయితే ఇంకొక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఏంటి అని అంటే నివాత కవచులు అని కొంతమంది రాక్షసులు ఉంటారు. ఆ వాళ్ళ దగ్గర దాకా వచ్చేసేసి 3 కోట్ల మంది అయితే ఉంటారంట. ప్రాపర్గా నెంబర్ అయితే మెన్షన్ చేస్తుంది బుక్ లో. సో ఏంటి అని అంటే వాళ్ళందరూ ఒకే రకమైన బలవంతులు అనమాట. అందరూ ఒకే రకమైన బలవంతులు. ప్రతి ఒక్కరికి ఎంత బలం ఉంటుందో ఆపోజిట్ వాడికి అంటే వాళ్ళ మిగతా వాళ్ళకు కూడా అంతే బలం ఉంటుంది. సో ఈక్వల్ బలవంతులు అనమాట వాళ్ళు. దాని తర్వాత ఏమవుతుందనంటే వాళ్ళ నివాత కవచుల్ని అంతకుముందు రావణాసురుడు కూడా యుద్ధం చేస్తాడు. రావణాసురుడికి ఒక వరం ఉంది, రాక్షసులు వీళ్ళెవరితో చావకూడదని చెప్పి. అలాగే నివాత కవచులకు కూడా ఒక వరం ఉంటుంది అనమాట. ఏంటి అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వాళ్ళు కూడా రాక్షసులు దేవతలు వీళ్ళెవరితో చేత చంపబడరు అనమాట. అందుకని వాళ్ళిద్దరు కొట్టుకొని ఎవరో గెలవక ఇద్దరు గమ్ముగైపోతారు అనమాట, నివాత కవచులు అలాగే రావణాసురుడు వీళ్ళంతా కలిసి. సో అలాంటి కొంతమంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళని ఓన్లీ మానవులు మాత్రమే చంపగలరు. అది ఏం చెప్తారంటే దేవతలు, అంటే దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇలాగా నివాత కవచులు బాగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పినప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నానంటే నువ్వే ఇంకొక మనిషి రూపంలో వాళ్ళందరినీ చంపుతావు అన్నట్లయితే చెప్తారనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే అంటే అర్జునుడు వచ్చేసేసి దేవరాజు పుత్రుడు అనమాట, దేవరాజు అంశ. సో తను ఇంకోలాగా వచ్చినట్లుగా ఒక చిన్న ఇది ప్లస్ తన అస్త్రాలన్నింటినీ అర్జునుడికి ఇస్తాడు కదా. సో ఇండైరెక్ట్ గా ఏంటి అని అంటే తన అంశ ప్లస్ ఏంటంటే తన అస్త్రాలన్నీ ఇవ్వడం. సో ఇండైరెక్ట్ గా దేవరాజే వచ్చేసేసి వాళ్ళని చంపుతున్నట్లుగా అయితే చెప్పాడు కదా బ్రహ్మదేవుడు. సో అలాగే జరుగుతుంది అనమాట. అందుకని దేవరాజు ఇంద్రుడు ఏం చేస్తాడంటే అర్జునుడి దగ్గరికి వెళ్ళి నేను నీకు అన్నీ నేర్పించాను, నువ్వు ఇప్పుడు నాకు ఏంటంటే గురుదక్షిణ ఇవ్వాలి అన్నట్లయితే అడుగుతాడు అనమాట. సో దానికి అర్జునుడు అంటే అంగీకరిస్తాడు అనమాట. దాని తర్వాత ఇలాగ నివాత కవచుల గురించి అన్ని విషయాలు అయితే చెప్పి దాని తర్వాత మాతలితో వచ్చేసేసి యుద్ధం చేయడానికి అయితే పంపిస్తాడు అనమాట. అప్పుడు అర్జునుడు వెళ్తాడు తన దగ్గర గాంధీవ ధనస్సు ధరించి, దాని తర్వాత తన దగ్గర ఉండే అక్షయ తూనిరాలు అవన్నీ తన దగ్గర ఉండే అన్ని అస్త్రాలన్నింటిని అయితే తీసుకుంటాడు అనమాట. దేవేంద్రుడు వచ్చేసేసి ఒక అభేద్యమైనటువంటి ఒక కవచాన్ని అయితే ఇస్తాడు. దాని తర్వాత ఒక శంఖాన్ని అయితే ఇస్తాడు, ఒక కిరీటం, ఆ కిరీటం వల్ల కిరీటి అని వస్తుంది అనమాట. ఆ ఒక కిరీటాన్ని అయితే ఇస్తాడు. తనకు కావాల్సిన అన్ని ఇస్తాడనమాట. గొప్ప దివ్య రథాన్ని కూడా ఇస్తాడు అనమాట. దానికి మాతలినే అంటే ఆ రథం నడిపేదానికి అయితే పంపిస్తాడు అనమాట. అప్పుడు అంటే ఇంతకు ముందు ఒక దగ్గర చదివింది ఏంటి అని అంటే మాతలి ఒక్కసారి ఆ రథాన్ని స్టార్ట్ చేసినప్పుడు అంట అన్ని గుర్రాలు ఒక్కసారిగా కదిలితే ఆ రథం ఒక్కసారిగా ముందుకెళ్తే దేవేంద్రుడు సైతం ఒక అడుగు ఇలా వెనక్కేస్తాడంట, అంటే ఆ వేగానికి. కానీ అర్జునుడు మాత్రం ఎలా ఉన్నాడు అలాగే నిలబడి ఉన్నాడంట. అప్పుడు మాతలు చెప్తారనమాట, నేను ఇలా రథాన్ని తోలినప్పుడు ఒక్కసారిగా ఆ వేగానికి దేవేంద్రుడే ఒక స్టెప్ వెనక్కేశాడు, కానీ అర్జున నువ్వు ఎంత స్థిరంగా ఉన్నావు అంటే అంత వేగాన్ని కూడా నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావు, ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నట్లయితే చెప్తారు అనమాట. సో ఏమవుతుంది అంటే ఇక అన్ని అస్త్రాలు అయితే ఇచ్చేసాడు కదా, ఇంకా నివాత కవచంలో చంపడానికి అర్జునుడు అయితే బయలుదేరుతాడు అనమాట. తన దగ్గర అన్ని అస్త్రాలను తీసుకొని మాతలి సారథ్యంలో, ఓకేనా. అప్పుడు ఏం చేస్తాడంటే మాతలి ఒక గొప్ప దివ్య రథాన్ని అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. అర్జునుడు వెళ్ళే ఆ రథ ఘోష, ఓకేనా, అది ఎలా ఉంటుందనంటే మొత్తం ఉరుములు మెరుపులతో ఆకాశమే కంపించేంతటువంటి ఆ ఇది అయితే వస్తుంది అనమాట. అంత వేగంగా అయితే ఆ రథం అయితే వెళ్తూ ఉంటది. ఆ చక్రాల ఘోష కూడా అంత దారుణంగా అయితే వినిపిస్తూ ఉంటది అనమాట. మిగతా దేవీ దేవతలు ఏం జరుగుతుంది అన్నట్లుగా అందరూ ఒకసారి వచ్చి చూసి ఇలా అర్జునుడు వాళ్ళందరినీ చంపడానికి వెళ్తున్నాడు అని తెలిసి వాళ్ళు కూడా వాళ్ళ విషయస్ అయితే అన్ని చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళ ఆశీస్సులు అయితే ఇస్తూ ఉంటారు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడనంటే వాళ్ళందరూ సముద్రంలో ఉంటారు అన్నట్లుగా అయితే రాసింది.
సో సాగరం లోపలికి అయితే వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళేసిన తర్వాత అంటే పాతాళం అన్నట్లుగా చెప్పొచ్చు మనం. ఓకేనా? సో అక్కడికి వెళ్ళేసిన తర్వాత వాళ్ళందరితో యుద్ధం చేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఎలా అంటే ఆ లోకానికి వెళ్ళంగానే ఒక్కసారి నివాత కవచులు ఏం చేస్తారనంటే అప్పుడు ఇంకా ఒక్కసారి అలర్ట్ అవుతారు కదా వాళ్ళు. అప్పుడు ఒక్కసారి అందరూ వచ్చి అర్జునుడి మీద ఒక్కసారిగా పడతారనమాట. మొత్తం ఒక్కసారిగా వచ్చేసేసి అంటే మనం ఎలా అనుకుంటామంటే యుద్ధం అంటే ఇప్పుడు మీరు మనకి సీరియల్స్‌లో చూపించినట్టు వాళ్ళంతా ఒక సైడ్ ఆగుంటారు. అర్జునుడు ఒకడు ఒక సైడ్ ఆగుంటారు. వాళ్ళు బాణాలేసుకుంటారు. ఇలా ఉండదు. యుద్ధం అంటే ఎలా ఉంటది అనంటే వాళ్ళు వెళ్తున్నప్పుడు మిగతా సైన్యం గుంపులుగా వచ్చి వాళ్ళందరి మీద ఎక్కుతూనే ఉంటది. అయినా కానీ వాళ్ళందరూ వాళ్ళ మీద వస్తున్నాయి గానీ తన దగ్గరకొచ్చి వాళ్ళందరూ అంటే ఎలాగ తనని డిస్టర్బ్ చేసేలాగా లేకుంటే తనని చంపేంత ఛాన్స్ ఇవ్వకుండా ఆర్చరు వాళ్ళందరిని వచ్చే దారిలోనే అంతమొందించాలన్నమాట. సో అలాగ రాక్షసులందరూ ఒక్కసారి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒక్కసారి ఒక్కోరొక్కోరు బాణాలన్నిటిని వేస్తూ ఉంటారు. వేసిన బాణాలను వేసినట్టు ఖండిస్తూ, వేసిన వాడి తలను ఖండిస్తూ అర్జునుడు వెళ్ళిపోతూ ఉంటాడనమాట. సో వాళ్ళు ఒక్కొక్క అంటే వాళ్ళ దగ్గరుండే బల్లేలు గాని, బాణాలు గాని అన్నీ వేస్తూ ఉంటారు. వేసిన వాటిని వేసినట్టే ఖండించేస్తాడు. వాళ్ళ తలను కూడా ఖండించేస్తాడు. అలా వేసుకుంటూ చంపుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క రాక్షసుడు పడిపోతూ ఉంటాడు. ఒక్కొక్క దెబ్బకి. అంటే వాళ్ళు ఎంత శక్తివంతమైనోళ్ళంటే రావణాసురుడు కూడా ఓడించలేకపోతాడనమాట. ఓకేనా? చంపడం పక్కన పెడితే. ఎందుకంటే చంపలేరు ఒకరినొకరు. కానీ ఓడించొచ్చు కదా! కానీ రావణాసురుడు వీళ్ళు కూడా ఓడించలేనటువంటి కొంతమంది రాక్షసుల్ని అర్జునుడు బాణాలతో అంటే దివ్యాస్త్రాలను ఉపయోగించకుండా బాణాలతోనే ఒక్కొక్కరు తలలు నరుక్కుంటూ వెళ్తూ ఉంటాడనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే రాక్షసులందరికీ ఒక్కసారి కోపం వస్తుంది. అంటే వాళ్ళు 3,00,00,000 మంది కదా! వస్తూనే ఉంటారనమాట. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒక్కసారిగా పెద్ద బండరాళ్ళనెత్తి అర్జునుడి మీద వేయడానికైతే ఇట్లా స్టార్ట్ చేస్తారనమాట. ఇంతింతింతింత బండరాళ్ళొచ్చి అర్జునుడి మీద పడుతున్నప్పుడు అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే అర్జునుడుకి దేవరాజు ఇంద్రుడు ఇస్తాడు కదా అన్ని అస్త్రాల్లో వాటిలో ఐందాస్త్రాన్ని అయితే తీసుకుంటాడనమాట ఇంద్రాస్త్రం. ఓకేనా? దాన్ని తీసుకొని దాన్ని ప్రయోగించంగానే ఆయా పెద్ద బండరాళ్ళన్నీ ఏమవుతాయంటే నుగ్గుగా అయిపోయి కింద పడిపోతాయన్నమాట. అంటే ఇసుకలాగా మారిపోయి పడిపోతాయన్నమాట. దాని తర్వాత ఏం చేస్తారనంటే వాళ్ళందరూ పెద్ద వాటర్ ఏంటో చూడండి. అంటే ఇలా పెద్ద వాటర్ సోర్స్ వీటన్నిటిని ఒక్కసారి అర్జునుడి మీదకైతే వేస్తూ ఉంటారనమాట. ఆ నీటినంతటిని ఓకేనా? ఆ నీళ్ళంతా తన మీద వచ్చి పడుతూ ఉన్నప్పుడు అంటే మనం ఏదో జస్ట్ కొన్ని నీళ్లు పడినట్టు ఉండదండి. పెద్ద వాటర్ ఇలా ట్యాంకుల్లాగా అనుకోండి. అలాంటివన్నీ వచ్చి తన మీద పడుతున్నప్పుడు తనేం చేస్తాడంటే తన దగ్గర విశోషణాస్త్రం అని ఇంకొక అస్త్రం ఉంటదనమాట. ఆ విశోషణాస్త్రం ఏం చేస్తది అనంటే ఇలా పెద్ద వాటర్ ఇవన్నీ ఉన్నాయనుకోండి వాటన్నిటిని ఇంకిపోయేలాగా అయితే చేస్తదనమాట. లేకుంటే ఆవిరైపోయేలా చేస్తది. సో అప్పుడు వాళ్ళందరూ ఆ నీళ్ళన్నీ వేయంగానే అర్జునుడు ఏం చేస్తాడంటే విశోషణాస్త్రాన్ని అయితే వాడతాడనమాట. అవన్నీ పోతాయన్నమాట. దాని తర్వాత వాళ్ళు ఇంకా యుద్ధం చేస్తూనే ఉంటారు. అర్జునుడు వాళ్ళందరికీ సమాధానం చెప్తూనే వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. కొంతమంది రాక్షసులు ఏంటంటే ఆ రథం వెళ్ళే వేగానికే చచ్చిపోతారనమాట. అంటే ఆ రథం కింద పడి. దాని తర్వాత ఏమవుతుందంటే అర్జునుడు చంపే ఆ తలలు, అర్జునుడు చంపే ఆ శరీరాలు, మొండాలు అన్నీ ఆ దారిలో పడుతున్నప్పుడు ఏమవుతుందనంటే కనీసం ఆ రథం వెళ్ళేదానికి చోటు కూడా ఉంటదనమాట. అంత దారుణంగా అయితే ఒక్కొక్కరిని చంపి పడేస్తూ ఉంటాడు. దాని తర్వాత రథం ఏం చేయాలో అర్థం కాక రథం కొంచెం గాలిలో అయితే వెళ్తూ ఉంటదనమాట. దాని తర్వాత వాళ్ళందరూ నిప్పులు అర్జునుడి మీద వేయడం, వాటన్నిటిని అర్జునుడిని ఖండించడం, దాని తర్వాత పెద్ద గాలులు వచ్చేలా చేయడం, వాటన్నిటిని శైలాస్త్రంతో బంధించడం. ఇలా అన్ని రకాల అస్త్రాలు వాడుకుంటూ వాళ్ళు ఏమేం చేస్తారో వాటన్నిటిని ఖండించుకుంటూ అర్జునుడు వెళ్ళిపోతూ ఉంటాడనమాట. దాని తర్వాత ఏమవుతుందనంటే వాళ్ళందరూ ఒక్కసారి మూకుమ్మడిగా ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చేసేసి ఒక్కసారి అర్జునుడి మీదకైతే పడతారు. వాళ్ళు ఎలా అంటే పెద్ద జైంట్స్ ఉన్నట్లుగా ఉంటారు. వాళ్ళందరూ ఒక్కసారి అర్జునుడి మీద పడుతూ ఉంటారనమాట. అప్పుడు అర్జునుడికి ఏమవుతుందనంటే దేవేంద్రుడు ఇచ్చినటువంటి తన వజ్రాయుధం అయితే గుర్తొస్తుంది. వజ్రాస్త్రం ఓకేనా? దాన్ని తీసుకొని ప్రయోగిస్తాడనమాట. ఒక్కసారి ఆ ఆయుధాన్ని ప్రయోగించగానే ఏమవుతుందనంటే ఎంతమంది రాక్షసులు వచ్చారో అందరినీ ఒక్కసారిగా మొత్తాన్ని చంపిపడేస్తదనమాట ఆ వజ్రాయుధం. ఓకేనా? సో అలాగా అర్జునుడు దాపు 3,00,00,000 మంది నివాతకాచులని అంటే ఎలా అంటే వాళ్ళందరూ అంత ఈక్వల్ అంటే ఎంత బలవంతులు అంటే రావణాసురుడు, ఇంద్రజిత్ వీళ్ళు కూడా ఓడించలేకపోతారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మీరు అనుకోవచ్చు ఇద్దరికి వారాలు ఉన్నాయి కదా అందుకని ఓడించలేదేమని. ఓడించొచ్చు ఒకరినొకరు కానీ చంపలేరనమాట. చంపేయడానికి ఎవరో ఒకరు వచ్చేస్తారు. బ్రహ్మదేవుడే వచ్చి ఆపచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరికి వరాలు ఇచ్చింది బ్రహ్మదేవుడే కాబట్టి. కానీ రావణాసురుడు వీళ్ళు కూడా ఓడించలేనటువంటి కొంతమందిని అంటే 3,00,00,000 మంది రాక్షసుల్ని అర్జునుడు ఒక్కడే సింగిల్‌గా మొత్తాన్ని అయితే చంపేసాడనమాట. ఎలా అవుతుందంటే అక్కడ వర్ణించారు ఏంటి అనంటే అంటే ఎలా అంటే ఆకాశంలోనే ఉన్నారు కదా వాళ్ళు. ఆకాశంలో వచ్చి ఒక్కసారిగా మాయా యుద్ధం చేస్తారనమాట. ఎవరు ఆ నివాత కవచులందరూ మాయా యుద్ధం కూడా చేస్తారు. ఎందుకంటే రాక్షసులు కదా మనందరికీ తెలుసు మాయాయుద్ధం కూడా చేస్తారు. రావణుడు, ఇంద్రజిత్ వీళ్ళు కూడా మాయాయుద్ధం చేస్తారు. అలాగా వాళ్ళు మాయాయుద్ధం చేస్తున్నప్పుడు అంట అర్జునుడు అదృశాస్త్రం అనే ఒక యుక్తి ఓకేనా? యుక్తి అంటారు దాన్ని. ఆ యుక్తిని అయితే వాడతాడనమాట. అంటే ఏంటి అని అంటే అదృశాస్త్రం అనే యుక్తిని వాడినప్పుడు అర్జునుడి అంటే అర్జునుడి గాంధీవం నుంచి వచ్చే బాణాలంట
వాటంతట అవే దిశానిర్దేశం చేసుకొని ఎక్కడైతే రాక్షసుడు ఉన్నాడో అదృశ్యంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ తల నరికేస్తాయంట. సూపర్ అనిపించింది కదా. సో అలాగే అంటే కొంతమంది దీన్ని ఎలా అనుకుంటారు అని అంటే శబ్ద భేదాస్త్రం అన్నట్లయితే అనుకుంటారు. కానీ బుక్లో అయితే అదృశ్యాస్త్రం అనే యుక్తి అన్నట్లయితే రాయబడింది. ఓకేనా. సో అంటే అంత దారుణంగా అనమాట. ఒక బాణం వేయంగానే దానంతటా అదే దిశానిర్దేశం చేసుకుంటదంట బాణం. ఎక్కడైతే రాక్షసుడు అదృశ్యమై ఉన్నాడో అక్కడికి వెళ్ళి వాళ్ళ తల నరికేస్తుందంట. సో అంతమంది రాక్షసులు గాల్లో ఉన్నోళ్ళు కింద పడిపోయేసేసి కింద ఉన్నోళ్ళు కింద పడిపోయి ప్రతి ఒక్కరి దగ్గర ఏంటంటే తలలన్నీ ఎగురుకుంటూ పోతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ తలలు వేరుగా మొండాలు వేరుగా అన్నీ వచ్చి కుప్పలు కుప్పలుగా పడితే ఇప్పుడు ఎలా అంటే పెద్ద ఒక ఎలా అంటే కొండల మీద లేకుంటే పర్వతాల మీద వర్షం పడినప్పుడు జలధారలు ఎలా కారుతూ ఉంటాయో వాళ్ళ శరీరం నుంచి గుప్పలు గుప్పలైన వాళ్ళ శరీరం నుంచి రక్తం అలా కారుతూ ఉంటుంది అనమాట. అంత దారుణం అయితే యుద్ధం అయితే చేస్తాడు. కనీసం వాళ్ళ రథం వెళ్ళడానికి కూడా కుదరక ఆకాశంలో వెళ్ళేంతటి దారుణమైన యుద్ధం అయితే చేస్తాడు. నివాత కవచులని 3 కోట్ల మందిని అందరినీ అర్జునుడు ఒక్కడే చంపేస్తాడు అనమాట. సో దాని తర్వాత అర్జునుడు అడుగుతాడు, ఎందుకు వీళ్ళందరినీ దేవరాజు ఇంద్రుడు చంపలేకపోయాడు అంటే అప్పుడు ఆ స్టోరీ అయితే చెప్పుకొని వస్తాడు అనమాట. వాళ్ళకి ఇచ్చిన వరం ఏంటి, దాని తర్వాత వాళ్ళని ఎవరు చంపగలరు అన్నట్లుగా. దాని తర్వాత వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు ఇంకో లోకాన్ని అయితే చూస్తారనమాట. అది ఒక విచిత్రమైన లోకం. చూడడానికి ఎలా అంటే ఇంద్రుడు ఉండే ఆ దానికంటే కూడా ఇంకా గొప్పగా అయితే అనిపిస్తుంది అనమాట. దాని గురించి అడుగుతాడు అర్జునుడు ఎవరిని మాతల్ని, ఏంటి ఈ నగరం అన్నట్లు. అప్పుడు చెప్తాడనమాట, పులోమ కాళిక అనే ఇద్దరు రాక్షస స్త్రీలంట గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించి ఏం చేస్తారంటే వాళ్ళ పుత్రులందరూ ఓకేనా, వాళ్ళ పుత్రులందరూ వాళ్ళ సంతానాలందరూ ఉండేలాగా ఒక 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 ప్లేస్ని అయితే కావాలి. అది ఎలా అంటే వాళ్ళు నచ్చినప్పుడు దాన్ని ఎక్కడికంటే అక్కడికి మార్చుకోవచ్చు. వాళ్ళకి నచ్చినప్పుడు అది అదృశ్యం అయిపోతుంది అనమాట. సో అలాంటి ఒకటి కావాలి, ఒక నగరం కావాలి అన్నట్లయితే అడుగుతారు. అప్పుడు ఆ పులోమ కాళిక అనే ఇద్దరు రాక్షసులకి బ్రహ్మదేవుడు వరం ఇచ్చేసేసి వాళ్ళు మనుషుల చేత చంపబడకుండా అంటే మిగతా రాక్షసుల చేత వీళ్ళందరి చేత చంపబడకుండా ఓన్లీ మనుషుల చేత మాత్రమే చంపబడే ఒక వరాన్ని అయితే ఇచ్చేసేసి వాళ్ళకి ఒక నగరాన్ని అయితే ఇస్తాడనమాట. సో ఆ నగరంలో అయితే ఆ రాక్షసులు అయితే ఉంటారనమాట. అప్పుడు అర్జునుడికి మాటలు చెప్తాడు, నువ్వు వీళ్ళని కూడా సంహరిస్తే బెస్ట్ అన్నట్లుగా అయితే చెప్తాడు అనమాట. అది అనిందే తడవగా అర్జునుడు ఏం చేస్తాడంటే వాళ్ళని కూడా సంహరించడానికి అయితే వెళ్తాడు అనమాట. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా లక్షల మంది రాక్షసులు అయితే ఉంటారు. అంటే ఎగ్జాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు, లక్షల మంది రాక్షసులు అన్నట్లయితే మెన్షన్ చేశారనమాట. వాళ్ళందరూ వీళ్ళు ఎలా అంటే వీళ్ళు ఇంకా పెద్ద 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 జైంట్స్ అనమాట. ఈ రాక్షసులు చాలా పెద్ద పెద్ద జైంట్స్. వీళ్ళందరినీ పొలోమ కాలికేయులు అన్నట్లయితే అంటారు అనమాట. అంటే ఆ ఇద్దరు స్త్రీల దగ్గర నుంచి వచ్చిన సంతానం అనమాట. సో ఒక్కసారిగా పెద్ద 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 జైంట్స్ అందరూ ఉండి ఒక్కసారిగా వాళ్ళందరూ అయితే అర్జునుడి మీద పడతారనమాట. అర్జునుడు చేసిన ఆ రోజు ఆ యుద్ధం ఎలా అంటే అంటే సగం వరకు ఒక్క దివ్యాస్త్రం వాడకుండా తన చేతుల్లో ఉండే బాణాలు, తనకి ఎలా ఉంది అక్షయ తునీరం తీస్తూ ఉంటే బాణాలు వస్తూనే ఉంటాయి. తనకి అంటే ఆ రాక్షసులకి ఎలా ఉంటది అని అంటే అర్జునుడు తన 2 చేతులతో బాణాలు వేస్తూ ఉన్నప్పుడు ఆ రథం ముందుకెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కనీసం అర్జునుడు ఫేస్ కానీ అర్జునుడు ఇది కానీ ఏం కనిపించదు అనమాట. ఒక గ్రేట్ సోర్స్ ఓకేనా, ఒక గొప్ప శక్తి అక్కడుండి తన దగ్గర నుంచి వేల కొలది బాణాలు చుట్టుపక్కల 360 డిగ్రీస్లో అన్ని సైడ్కి బాణాలు వస్తున్నట్లు మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఎవరు వేస్తున్నారు, ఎక్కడి నుంచి వేస్తున్నారు, ఏ ధనస్తో వేస్తున్నారు, ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు ఏమీ కనిపించదు అనమాట. వాళ్ళకి కనిపించేది ఒక్కటే, ఒక బాణం వస్తుంది వాళ్ళ తల నరికేస్తుంది, ఇంకో బాణం వస్తుంది వాళ్ళ తల నరికేస్తుంది. ఇది మాత్రమే కనిపిస్తుంది అనమాట. అంటే అర్జునుడు తన 2 చేతులతో ఎంత వేగమైన యుద్ధం చేస్తాడు అని అంటే కనీసం అర్జునుడు కనిపినంట అంటే తన విల్లుని ఎంత ఫాస్ట్గా తిప్పి 2 సైడ్లు అన్ని సైడ్లు బాణాలు వేసుకుంటూ వేసుకుంటూ వస్తాడంటే ఆ వేగానికి ధనస్సు నుంచి బాణాలే వస్తున్నాయి, ఇంకేం కనిపించలేదు అనమాట వాళ్ళకి. అంత వేగమైన బాణాలు అయితే వస్తున్నాయి, ఒక్కొక్కరిని తలలు నరికేస్తున్నాయి అనమాట. ఈ రాక్షసులు కూడా చాలా శక్తివంతమైన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇంకా దారుణమైన యుద్ధం అంటే రెండో సైన్యం అయితే వస్తుంది అనమాట. వాళ్ళు ఇంకా దారుణంగా యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే ఈ రాక్షసుల్ని చంపడం మామూలు విషయం కాదు, అంటే నార్మల్ బాణాలు. అప్పటి వరకు అర్జునుడు యూజ్ చేసింది నార్మల్ బాణాలు అనమాట. దివ్యాస్త్రాలను ఉపయోగించాలి అన్నట్లుగా అర్జునుడికి అనిపిస్తుంది అనమాట. అప్పుడు తన దగ్గర ఉండే దివ్యాస్త్రాలను వాడడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అర్జునుడు వాడే దివ్యాస్త్రాలను కూడా వాళ్ళందరూ ఖండించేస్తారనమాట. అప్పుడు ఇంకా అర్జునుడికి అర్థమవుతుంది, ఓకే దివ్యాస్త్రాలతో కూడా పని కాదు. దాని తర్వాత తనకి సాక్షాత్తు దేవాది దేవుడు మహాదేవుడు ఇచ్చినటువంటి రౌద్రాస్త్రం గుర్తుకొస్తుంది. రౌద్రాస్త్రం గుర్తుకొచ్చిన తర్వాత రౌద్రాస్త్రాన్ని తీసుకుంటాడు తన ధనస్సులోకి తీసుకొని రౌద్రాస్త్రాన్ని అంటే ఆ మంత్రం అంతా ఆ బాణానికి అయితే ఇచ్చిన తర్వాత ఒక్కసారి రౌద్రాస్త్రాన్ని ప్రయోగించగానే ఏమవుతుందంటే అంటే మనకు తెలుసు అనమాట రౌద్రాస్త్రం అంటే ఏంటంటే ఒక రుద్రుడి కంప్లీట్ శక్తి దానికి వస్తుంది. దాన్ని ఎదిరించే అస్త్రం లేదు అన్నట్లుగా అయితే అది మారిపోతుంది అనమాట. ఎంత దారుణమైన భయంకరమైన యుద్ధం చేస్తుంది అంటే ఒక్కసారి ఆ భారాన్ని కానీ ప్రయోగిస్తే ఎవరి మీద అయితే వాళ్ళందరినీ ఒక్కసారిగా చంపేస్తుంది అనమాట ఆ అస్త్రం రౌద్రాస్త్రం. సో పౌలమ కాలికేయుల మీద రౌద్రాస్త్రాన్ని అయితే అర్జునుడు ప్రయోగిస్తాడు.
ఆ అస్త్రం నుంచి వచ్చే వేడి కానీ, ఆ అస్త్రం నుంచి వచ్చే అన్ని రకాల అస్త్రాలు కానీ, ఆ అస్త్రం నుంచి చేసే ఆ డ్యామేజ్ వల్ల ఏమవుతుందనంటే అందరూ పౌలోమ కాలికేయులు వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతారు అనమాట. ఒక్కసారిగా చచ్చిపోతారు. సో అంత దారుణమైన యుద్ధం అయితే చేస్తాడు. దాని తర్వాత శివుడు ఇచ్చిన ఆ బాణాన్ని అయితే ఉపయోగించి మిగతా సంహారం అయితే చేసేస్తాడు అనమాట. సో అలాగా అర్జునుడు నివాత కవచులను 3,00,00,000 మంది రాక్షసుల్ని, పౌలోమ కాలికేయులు అనే కొంతమంది లక్షల మంది రాక్షసుల్ని తను ఒక్కడే చంపేస్తాడనమాట. అంతమంది రాక్షసులని. అప్పటికి అర్జునుడు దేవతలను ఓడించాడు, మనుషులను ఓడించాడు, రాక్షసులను ఓడించాడు, గంధర్వులను ఓడించాడు. ఇంకా ఎవరిని చెప్పండి అంతమందిని అయితే ఓడించాడనమాట. సో అర్జునుడు అంత గ్రేట్ ఆర్చర్గా అయితే మారాడనమాట. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, అర్జునుడు అప్పటి వరకు అయితే మనం ఒక్కోటొక్కటి చెప్పుకుంటూ వచ్చినాం కదా, ఇంకా అందరినీ ఓడించాడనమాట. ఒక్క దేవాది దేవుడు మహాదేవుడిని, మహావిష్ణువుని. అంటే ఆ త్రిమూర్తులను అయితే అర్జునుడు ఓడించేంత శక్తి అయితే లేదు కానీ మిగతా దేవీ దేవతల్ని, రాక్షసుల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని అందరినీ ఓడించే శక్తి అర్జునుడి దగ్గర ఉంది. సో ఇది గైస్ ఎపిసోడ్ నివాత కవచుల గురించి, పోలోమ కాలికేయుల గురించి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్. బై.